జైసల్మేర్, రాజస్థాన్ థార్ ఎడారిలో ఒక రోజు. ఇప్పుడు మీకు ఒక సంపూర్ణ థార్ ఎడారి యాత్ర అంటే రాజస్థాన్లోని థార్ ఎడారి మన ఆసియాలో చాలా పెద్దది డిజర్ట్. అక్కడికి వెళ్తున్నాము. ఇది న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఇక్కడ నుంచి మనం జైసల్మేర్ వెళ్తాం. ఇప్పుడు ఈ రన్వే మీద నుంచి నేను వీడియో ఎందుకు తీస్తున్నానంటే పగలు ఫాగ్ చాలా ఉంది, పొల్యూషన్ చాలా ఉంది. అయినా కానీ ఇంత పగలే ఈ రకంగా ఉంది. చూడండి ఫాగ్ ఎలా ఉందో, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంది. సరే, ఇది అటు ఉంచితే ఇంత పెద్ద విమానాశ్రయం చూసిన తర్వాత ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం కదా జైసల్మేర్. అది కూడా చూడడానికే నేను కంపారిజన్ చేయడానికి చూపిస్తున్నా. కానీ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజస్థాన్ అక్కడ దిగిన తర్వాత ఆ సిటీలో వెళ్ళి అక్కడ నుండి మనము మన క్యాంప్ డిజర్ట్కి వెళ్ళడానికి, రాజ్పుటానా డిజర్ట్ క్యాంప్కి వెళ్ళడానికి వెళ్ళి ఆ నుంచి ఎడారిలో ఒంటెలపైన ఇవన్నీ చూపించడానికి చూస్తున్నాను. ఇది ఏరోప్లేన్లో జస్ట్ సింపుల్ అంతే. మనకు జైసల్మేర్ వస్తుంది అని అంటే రాజస్థాన్ ఎంటర్ అయినాము అని అంటే ఎక్కువ గ్రీనరీ కనిపించదు. అంతా ఇసుక దిబ్బలు, ఇసుక కొండలు లాంటివి. వేరే ఎయిర్పోర్ట్లలో వేరే దగ్గర మనం చూస్తే మాత్రం ఆ ల్యాండింగ్ అయ్యే ముందు చూస్తుంటే, విండో నుంచి చూస్తుంటే మాత్రం మనకు అంతా గ్రీనరీ కనిపిస్తుంది, చాలా చెట్లు అవి ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ అంతా కంప్లీట్ వైటిష్, అంతా ఇసుక దిబ్బలు మాత్రమే కనిపిస్తాయి. ఇది ల్యాండ్ అయిపోయినాం ఇక్కడ. ఇక అది మనం ఎంటర్ అయ్యేది జైసల్మేర్ ఎయిర్పోర్ట్. ఇది ఎంత చిన్నదనంటే ఇప్పటి వరకు నేను చూసిన వాటిల్లో అత్యంత చిన్నది ఇది. ఇది సాధారణంగా సైనిక అవసరాల కోసం వాడేదట, కానీ ఇప్పుడు టూరిస్టుల కోసం కూడా వాడుతున్నారు. ఇది ఎంత చిన్నగా ఉన్నది చూడండి. ఒక టెర్మినల్ మందం కూడా లేదు. ఇక్కడికి డైలీ ఒక 6-7 ఫ్లైట్స్ మాత్రమే వచ్చిపోతాయట. అది కూడా టూరిజం లేకుండా మిలిటరీ వాళ్ళ గురించి. మన హైదరాబాద్ నుంచి కూడా సీజన్లో ఉంటుంది. ఇక మిగతా అప్పుడు బెంగళూరు నుంచి, తర్వాత ముంబై, ఢిల్లీ, కలకత్తా నుంచి డైలీ 1 సర్వీసు ఆ రకంగా ఉంటాయి. మొత్తానికైతే 7 విమానాలు మాత్రమే ఇక్కడ ల్యాండ్ అవుతాయి, రోజు వెళ్ళిపోతాయి. చూడండి ఎంత చిన్నగా ఉంది ఇది. ఎయిర్పోర్ట్ బయట కూడా ఎలాంటి అట్రాక్షన్, ఎలాంటి డెకరేషన్స్, ఎలాంటి ఏం లేవు. మొత్తం ఎడారిలో, తుమ్మ చెట్ల మధ్యలో, ఎడారి మొక్కల మధ్యలో. అది చూడడానికి ఒక రకంగా వింతగానే అనిపించింది, ఎయిర్పోర్ట్ ఈ రకంగా ఉంది అని. మనం చూసిన ఎయిర్పోర్ట్లలో మొత్తం చూడగానే ఒక రకంగా దాంట్లో ఒక అనుభూతి కలుగుతుంది, ఒక మంచి ప్రదేశానికి ప్రవేశించినట్టు లోపలికి. కానీ ఇక్కడ ఎట్లా లేదు. అలాగే దిగిన తర్వాత వీడియో తీస్తుంటే అక్కడ రిస్ట్రిక్షన్ చెప్పారు, ఇది మిలిటరీ రిస్ట్రిక్టెడ్ ప్లేస్ అండి, ఇక్కడ వీడియోస్ తీయొద్దు అని చెప్పేసి. ఇంకా సరే అని చెప్పేసి మొబైల్ని లోపల పెట్టేసుకున్నాము. ఇంక బయటకు వచ్చేసాము. ఇది ఇక దీన్ని చూడండి, బయట దీని స్వరూపం ఇది. చుట్టూ ఏమైనా కనిపిస్తున్నాయా? అన్ని పిచ్చి మొక్కలు, ఎక్కడో ఒక చోట ఈ చెట్టు ఆ చెట్టు, అది తప్ప కంప్లీట్గా అదే.
ఇక్కడ నుంచి ట్యాక్సీ మాట్లాడుకున్నాం, క్యాబ్. ఇంకా దాంట్లో చూడండి ఏ రకం ఉంది. ఏమన్నా ఎయిర్పోర్ట్ ఇది బయట నుంచి చూస్తే ఏమన్నా ఉందా? ఒక చుట్టుపక్కల ఒక బిల్డింగ్ కానీ ఒక హోటల్ కానీ ఏదీ లేదు. మళ్ళీ సిటీలోకి వెళ్ళాల్సిందే. జైసల్మేర్ సిటీకి చాలా దూరంలో ఉంది ఇది. అంతే. ఇలాంటి ఎయిర్పోర్ట్ చూడడం ఫస్ట్ టైం కాబట్టి మీకు కూడా చూపించాలని ఇదంతా తీశాను. ఇంకా సిటీకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా సిటీ కూడా కొంచెం చూపించాలి కదా. జైసల్మేర్ చాలా బాగుంది సిటీ. ఓల్డ్ అంటే పాత సాంప్రదాయాల ప్రకారంగా రాజస్థానీ సాంప్రదాయాలు ఎటు చూసినా కానీ ఆ కన్స్ట్రక్షన్స్లలో కనిపిస్తాయి మనకు. ఆ కట్టడాలు, అప్పటి నాగరికత అవి కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి మనకు. మేము బయలుదేరాము. ఆ చుట్టుపక్కల కూడా చూడండి, రోడ్ పక్కన కూడా ఇలాంటిది అది లేదు. అన్ని ఎడారి మొక్కలు తప్ప మనకి ఏం కనిపించవు. ఇంకా ముందు ముందు కూడా మనం పోతుంటే, మేము ఇక్కడ నుంచి వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఆ వీడియోలలో వేరే చూపిస్తాను. అది అసలు ఏం కనిపించవు మనకు, చెట్లే ఉండవు. ఒక రకమైన యాంగ్జైటీ, ఒక రకమైన ఉత్సాహం, ఉద్వేగం. అంటే ధారెడారి గురించి చిన్నప్పుడు చదువుకున్నాము. ప్రత్యక్షంగా చూడాలని ఏ రకంగా ఉంటుంది అనే దాని మీద అక్కడ వెళ్ళడానికి ప్రయాణం అయినప్పుడే ఒక రకమైన యాంగ్జైటీ ఏర్పడింది. ఇంకా ఇట్లాంటి ప్లేస్లోకి వెళ్ళినప్పుడు, టూరిజం ప్లేస్లోకి వెళ్ళినప్పుడు వాటి గురించి మనం కొంత తెలుసుకొని చదువుకొని పోవడం అనేది చాలా బాగుంటుంది. చూడండి రాజస్థాన్ జైసల్మేర్లో కట్టడాలు, ఆ కోట, ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఆ కోటలు రాజులకు చాలా ప్రసిద్ధి రాజస్థాన్. మేము మా డిజర్ట్ క్యాంప్కు చేరుకోవడానికి వెళ్తున్నాం మెల్లగా. సైడ్ నుంచి కూడా ఇక్కడ ఒక కోట, ఫోర్ట్, పెద్ద పెద్ద ఫోర్ట్స్ ఉన్నాయి. जैसलमेर फोर्ट ये कौन सा महाराजा बनाए जी? जैसर सिंह। अच्छा, उनका नाम पे जैसलमेर। ఇది ఆ మెయిన్ రోడ్ నుంచి షార్ట్ కట్లో తీసుకొచ్చేసాడు. సిటీలోకి ఎంటర్ కాలేదు ఎక్కువ. బైపాస్ రోడ్ నుంచి వచ్చాం. ఎక్కడ చూసినా కానీ ఈ రకంగా అనిపిస్తాయి మనకు. రెండు వైపులా ఇదే ఇసుక, ఇవే ఒంటెలు, ఇవే టూరిస్టులు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఇది మాత్రం చాలా మంచి సీజన్. ఇది నార్మల్గా కూల్ ప్రదేశం, కూల్ ఉన్నప్పుడే పోవాలి. అంటే చలికాలంలో ఇక్కడ పోవడానికి చాలా బాగుంటుంది. ఎండాకాలంలో పోలేము, ఎండలు తట్టుకోలేము అక్కడ. ఇదంతా ఇప్పుడు అక్టోబర్ నుంచి మార్చ్, ఫిబ్రవరి వరకు చాలా బాగుంటుంది ఇక్కడ. ప్రత్యక్షంగా వీళ్ళ జీవన విధానం, జీవన శైలి చూస్తే వీళ్ళు ఇంకా ఆ సాంప్రదాయాలను ఈ రకంగా పాటిస్తున్నారా అని ఆశ్చర్యం అనిపిస్తుంది. విలేజెస్లలో. సిటీ అంటే ఓకే,
ऊंट को एक ఎక్కడ విలేజ్ లో చూసినా గానీ కొంత కొంత డెవలప్మెంట్ అనేది ఉంటది కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు बाहर అదే పాత పద్ధతిలో పాత ఆచారాల మీదనే ఉన్నారు. పాత ఆచారాలతోటే వ్యవహారాలు నడిపిస్తున్నారు. చేరుకున్నాము. ఇక్కడ నుంచి మా ఎడారిలో ఒంటలపైన తిరగడము, ఇసుకలో ఆడుకోవడము, తిరగడము అంతా అయిపోయింది. ఇది ఒక రకమైన ఫీలింగ్. అంటే ఎడారి చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నది ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా చూడడం. చాలామంది చూసే ఉంటారు కావచ్చు, కానీ చూడని వాళ్లకు ఇది ఒక రకమైన ఎగ్జైట్మెంట్ అన్నది. కొద్ది దూరం వెళ్ళాము. అక్కడ ఎండిపోయిన ఒక నది లాంటిది ఉంది, పాతదేదో. అంటే తను అడిగితే ఒకప్పుడు ఇది ఓ పురాణే జమానేమే నది తా అని చెప్పాడు అన్నట్టు. దాంట్లో ఇప్పుడు ఏం లేవు, మొత్తం రాళ్ళు రప్పలు. కాకపోతే ఒక వ్యాలీ లెక్క ఉంది అది. थोड़ा रेसिंग कैमल रेस थोड़ा झटके लगेंगे नहीं झटके नहीं लगेगी बिल्कुल కొంచెం చాలా దూరం లోపలికి వెళ్ళాము. సన్సెట్ చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది. సన్సెట్ చూడడం కూడా ఎడారిలో. కన్యాకుమారిలో సూర్యోదయము సముద్రం నుంచి ఏ రకంగా చూసి సూర్యాస్తమయం చూస్తాము, ఇక్కడ కూడా ఎడారిలో సూర్యోదయము సూర్యాస్తమయము చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ చూడడానికి. अरे पुराने जमाने में ये नदी था क्या? వండర్ఫుల్ ట్రిప్ అనిపించింది. ప్రశాంతంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా. అంతకుముందు మేము వెళ్లే ముందు అక్కడ మోసాలు జరుగుతాయి, ఈ రకంగా ఉంటుంది ఆ రకంగా ఉంటుంది, అందరు వచ్చి మీద పడి మా దగ్గర రండి అని ఎంబడి పడతారు అని అన్నారు. కానీ అవన్నీ మాకు మాత్రం అలాంటి ఏం జరగలేదు. ఎందుకంటే మేము ప్రీ ప్లాన్డ్గా వెళ్ళాం కాబట్టి. ముందే అనుకుని ఎక్కడికి వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళాలి అవన్నీ డిజర్ట్ క్యాంపులో బుక్ చేసుకోవడం, రూమ్స్ అవన్నీ ముందే చేసుకొని పెట్టుకున్నాము. వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని కాంటాక్ట్ చేసుకుంటే వాళ్ళే గైడ్ చేశారు అక్కడ ముందు. బాగుంది రాజ్పుతానా డిజర్ట్ క్యాంప్. ఆతిథ్యం కూడా చాలా బాగుంది. ఇది అయిపోయిన తర్వాత మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తారు, బొట్టు పెట్టి వాళ్ళ క్యాంప్ లోపలికి. అక్కడ సాంప్రదాయ ప్రకారంగా ఆహ్వానిస్తారు. దాని తర్వాత ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి. సూర్యాస్తమయం చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. చాలాసేపు నడవాలనిపించింది. చాలాసేపు నడిచాము. ఎందుకంటే ఎక్కడి నుంచో వెళ్ళి అక్కడ భూమి మీద అక్కడ ఎడారిలో ఉండడము, చూడడము ఒక రకమైన ఫీలింగ్. ఒక కొత్త ప్రదేశానికి వస్తే ఎలా ఉంటుంది. మంచులో తిరిగాము, చిరాపుంజి రెయిన్ ఫాల్స్లో తిరిగాము,
గడ్డగట్టే చలిలో ఉన్నాము, ఇక్కడ ఎడారిలో. ఇది ఒక రకమైన అనుభూతి. ఇది ఎడారి తుఫాన్లు వస్తాయని అన్నారు, కానీ ఇంకా ఇప్పుడే అది సీజన్ కాదు. ఎండాకాలంలో బాగా వస్తాయట, ఈ సీజన్లో రావు. ఇదంతా మీకు కొంచెం చూపించాలని, ఎలా ఉంది అక్కడ అనేది తీసాము. ఇక్కడ నుంచి కొద్దిసేపటికి స్టార్ట్ అవుతాం. ఇక చాలాసేపు తిరిగాము, కానీ వీడియోను కూడా కట్ షాట్ చేసి పెట్టాను. తిరిగి ఇంకా మెల్లగా మేము ఉండే ప్రదేశానికి చేరుకున్నాము. ఈ ఏరియాను శామ్ శాండ్ డ్యూన్స్ అంటారు. శామ్ శాండ్ డ్యూన్స్ అని అంటారట. థార్ ఎడారిలో ఇది ఒక టూరిజం స్పాట్. ఇది చాలా పేరు ఉన్న టూరిజం, వరల్డ్ వైడ్ చాలా పేరు ఉంది దీనికి. ఫారినర్స్ కూడా చాలామంది వస్తుంటారు. అయిపోయింది, ఇంకా వెళ్తున్నాము. ఇక్కడి లోపలికి ఎంట్రన్స్ బొట్టు పెట్టి సాధారణంగా ఆహ్వానిస్తారు వచ్చిన అతిథులందరినీ. ఇంకా లోపలికి పోయిన తర్వాత అక్కడ గానా బజానా, పాటలు, ఆటలు, డ్యాన్స్లతో హోరెత్తించడాలు ఉంటాయి. డిన్నర్ ఉంటుంది. దాని తర్వాత అన్ని రకాల అరేంజ్మెంట్స్ బాగున్నాయి. ఇంకా మీరు చూడండి, చూసి ఆనందించండి. వీలైతే మీరు కూడా ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. रंग रंगीलो औरत होली खेलन में गई हो गई।
परदेसी परदेसी जाना नहीं, परदेसी परदेसी जाना नहीं, मुझे छोड़ के परदेसी मेरे यारा वादा निभाना, तुम याद रखना कहीं भूल न जाना। परदेसी परदेसी जाना नहीं, मुझे छोड़ के मुझे छोड़ के। यहाँ पर हर 100 किलोमीटर में आपको लहंगे चेंज मिलेगी, आपको पहनावा चेंज मिलेगा। बिल्कुल अलग संस्कृति है हमारे राजस्थान की। मेरा
वो केसरिया बालम हो नीला डोला आवोनी पधारो आवोनी पधारो रे केसरिया बालम हो नीला डोला आवोनी पधारो रे साजने आयो वो बगिया भी क्या है जिसमें माली ना हो सामसर जी वो बगिया भी क्या है जिसमें माली ना हो वो आपका कान भी क्या है जिसमें सोने की बाली ना हो सामसर जी ये होटल भी क्या है जिसके रसीगर में सुंदर सी दो चार ताली ना हो थैंक यू सर धन्यवाद सामसर जी वो आपके दोस्तों का और आपका ससुराल घर भी क्या है जिसमें बिल्कुल एकदम काली इस रात जैसी साली ना हो हाजी ये आप लोगों की प्यार भरी महफिल भी क्या है जिसमें हम कलाकारों के लिए जोरदार तालियां ना हो थैंक यू सर धन्यवाद शंकर सर नहीं मानोगे कि शंकर सर जी कौन कहता है कि बूढ़े लोग इश्क नहीं करते शंकर सर जी कौन कहता है कि बूढ़े लोग इश्क नहीं करते हज वो तो इश्क जरूर करते हैं पर हम बच्चे लोग अच्छे हैं जो बूढ़ों पे शक भी नहीं करते किसी ने शक किया बूढ़ों पर किसी ने नहीं किया लेकिन मेरे दिल से आपके लिए एक दुआ निकलती है कि ऐ खुदा इस तबीयत को बिजली सी रवानी दे दे ऐ खुदा इस तबीयत को बिजली सी रवानी दे दे शंकर जी के सूखे हुए होठों को समडेजल्ट का पानी दे दे और जो लोग वक्त से पहले बुढ़े हुए हैं उनको खुदा फिर से नई जवानी दे दे काश ये मेरी शायरी सच हो पाती पीछे पीछे बड़ी सजाओ का नाम कौन कहता है कि बूढ़े लोग इश्क नहीं करते हज वो तो इश्क जरूर करते हैं पर हम बच्चे लोग अच्छे हैं जो बूढ़ों पे शक भी नहीं करते किसी ने शक किया बूढ़ों पर किसी ने नहीं किया लेकिन मेरे दिल से आपके लिए एक दुआ निकलती है कि ऐ खुदा इस तबीयत को बिजली सी रवानी दे दे ऐ खुदा इस तबीयत को बिजली सी रवानी दे दे शंकर जी के सूखे हुए होठों को समडेजल्ट का पानी दे दे और जो लोग वक्त से पहले बुढ़े हुए हैं उनको खुदा फिर से नई जवानी दे दे काश ये मेरी सारी सच हो पाती लेकिन पीछे पीछे बड़ी सजाओ का नाम क्या टूटा जो दिल किसी का तो हैरत की बात क्या टूटा जो दिल किसी का तो हैरत की बात क्या शीशे की उम्र प्याल की में तोड़ दो वादे न बदले किसने यहाँ इरादे हुस्न भी झूठा प्यार भी झूठा वफा भी झूठी यार भी झूठा रही ये दुनिया किसकी होकर
क्या, टूटा जो दिल किसी का तो हैरत की बात क्या, अरे टूटा जो दिल किसी का तो हैरत की बात क्या। कैसा लगा आपका नृत्य? बढ़िया था ना?